గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, చెప్పండి సార్ మా ఏమైంది? బేబీకి డైపర్ ర్యాషెస్ వచ్చేసింది సార్. చూద్దాము ఒకసారి, చెప్పండి ఎప్పటి నుంచి ఇలా బేబీకి? ఒక 2 days నుంచి వచ్చింది సార్. 2 days నుండా? వైప్స్ తో గుటంగా క్లీన్ చేసాము సార్, కానీ వచ్చేసింది. బాగా రెడ్డిగా అయిపోయింది కదా. సో ఎలా క్లీన్ చేస్తున్నారు డైపర్ ర్యాష్ ఉన్నప్పుడు? వైప్స్ తో సార్. వెట్ వైప్స్ తో క్లీన్ చేస్తున్నారా, రబ్ చేస్తున్నారా? రబ్ చేస్తున్నాం. సో అలా చేయకండి అమ్మా ఎప్పుడైనా. సో ఎప్పుడైతే బేబీకి డైపర్ ర్యాష్ వస్తుందో పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, వెట్ వైప్స్ అసలు యూస్ చేయకండి. క్లాత్ అండ్ వాటర్ తోటి ట్యాప్ చేసి క్లీన్ చేయండి. దాంతోపాటు బేబీకి డైపర్ అనేది మార్నింగ్ టైంలో డైపర్ ఫ్రీ పీరియడ్ తప్పకుండా పెట్టాలి, డైపర్ ర్యాష్ లేకపోయినా సరే. ప్లస్ డైపర్ ర్యాష్ క్రీమ్ థిక్గా అప్లై చేసి బేబీని ఇలా బోర్లా పడుకోబెట్టండి. సో దట్ గాలి వెళ్ళి ఈ డైపర్ ర్యాష్ అనేది తొందరగా తగ్గుతుంది. ఇంకా సివియర్గా డైపర్ ర్యాష్ అవుతుంది అంటే డే టైంలో మీరు డైపర్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నైట్ టైం ఒకవేళ మీకు కంటిన్యూస్గా స్లీప్ కావాలంటే అప్పుడు డైపర్ వేయవచ్చు. థ్యాంక్ యూ.